జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం 23వ తేదీన జరగనుంది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు హాజరు కానున్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జనసేన పార్టీ ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనుకోవచ్చు? సతీష్, ఈ నెల 23వ తారీఖున కూడా జనసేన పార్టీకి సంబంధించి కూడా శాసనసభాపక్ష సమావేశం జరగబోతుంది. ఈ మేరకు కూడా పార్టీ కార్యాలయం జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన కూడా విడుదలైంది. ఈ నెల 23 జరిగే శాసనసభాపక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ శాసనసభ పక్ష సమావేశం కూడా జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలు, అలాగే ఎంపీలు మొత్తం కూడా అందరూ హాజరు కావాలని చెప్పేసి కూడా పార్టీ కార్యాలయం నుంచి కూడా సంబంధిత ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయాయి. అయితే ఈ నెల 23 జరిగే ఈ శాసనసభ పక్ష సమావేశం 23వ తారీఖు సాయంత్రం పూట ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సమావేశంలో కూడా మంత్రులు, అలాగే జనసేన పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అలాగే అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పార్టీ తరఫున ఏ అంశాలు ప్రస్తావించాలి, ఎలా ముందుకు పోవాలి, ఆ అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలనే దానిపైన కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు కూడా ఆయన సూచనలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ నెల 24న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీకి సంబంధించి ఈ శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.